కన్నప్పలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడున్నాను నేను. ఎలా వాడానంటే ఇట్స్ వెరీ న్యూ. ఇప్పుడు ఓన్లీ మెయిన్ యాక్టర్స్ వరకే వాడున్నాను నేను. మేబీ అనదర్ 1.5-2 years ఇంకా అన్ని సినిమాలకి జీబీ యూ విల్ నాట్ నో వీడి ఏ మూలంగా ఇప్పుడు ఈ సినిమా తెలుగులో స్టార్ట్ చేసి మళ్ళీ వెళ్ళాం. రేపు ఏ సినిమా ఒరిజినల్గా ఏ లాంగ్వేజ్లో స్టార్ట్ అయిందని చెప్పలేరు. ఎందుకంటే ఇప్పుడు నాన్నగారు వాయిస్ ఆయన డిక్షన్ అది కావాలి. మిగతా లాంగ్వేజెస్ ఆయన వాయిస్ మాడ్యులేషన్ కానీ ఆయన డిక్షన్ కానీ రాదు ఎవరికి. సో ఇప్పుడు ఏం చేసాం, తమిళ్లోకి వెళ్ళి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్తో ముందు ఆయన డైలాగులన్నీ చెప్పించాం, మాడ్యులేషన్ ఇలా ఉండాలి ఇది అని చెప్పించేసాం. ఇప్పుడు ఏఐలో ఈయన వాయిస్ మ్యాప్ చేసాం. యాజ్ ఇట్ ఈస్ నాన్నగారు తమిళ్లో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ తమిళ్లో. ఐ షో ఇన్ ద ఎడిటింగ్ రూమ్ రైట్ నౌ. అక్షయ్ కుమార్ గారు తెలుగులో ఆయన తెలుగులో నేను మాట్లాడిచ్చాను. అప్పుడు మాకు ఈ టెక్ ఇంకా అడ్వాన్స్డ్ కాల. ఆయనతో తెలుగులో మొత్తం షూట్ చేసిన తర్వాత ఆయన వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్టులు చెప్పించేటప్పుడు అప్పుడు ఇంకెవరో లేదు, కెనడాలో ఒక కంపెనీ చేశారన్నారు. దాని తర్వాత ఆ కెనడా కంపెనీ బాంబేలో కంపెనీతో టైఅప్ అయిందన్నారు. దాని తర్వాత వాళ్ళతో చేయించాం మనం బాంబే కంపెనీలో. యాజ్ ఇట్ ఈస్ అక్షయ్ కుమార్ ఓన్ వాయిస్తోనే ఆయన వాయిస్తోనే ఇక్కడ తెలుగులో మాట్లాడిన తమిళ్, మలయాళం సేమ్. విష్ణుస్ వాయిసెస్ ఆర్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. ఇప్పుడు వీ వెంట్ 1 step ahead. లిప్ కూడా we changed it. Lip sync as per the language. As per the language. We changed it.